నిన్నటి నుంచి ఈ రోజు వరకు అయితే గోల్డ్ కావచ్చు, సిల్వర్ రేట్ కావచ్చు ఒక్కసారిగా పడిపోవడం అయితే జరిగింది. దాదాపు 10,000 రూపాయల దాకానైతే పడిపోవడం అయితే జరిగింది. అసలు ఎందుకు గోల్డ్ రేట్ అనేది ఇలా అవుతుంది, అసలు ఏంటి, దీనివల్ల ఏమైనా ఇంటర్నేషనల్ ఇష్యూస్ ఏమైనా ఇన్వాల్వ్ అయి ఉన్నాయని ప్రతి ఒక్కటి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బిజినెస్ అనలిస్ట్, ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ మాధవి రెడ్డి గారు ఉన్నారు. ఒక్కసారి వారి మాటల్లో తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం చెప్పండి, అసలు నిన్నటి నుంచి ఈ రోజు వరకు అయితే దాదాపు 10,000 వరకు అయితే బంగారం తగ్గిపోవడం అయితే జరిగింది. అసలు దీని వెనుకున్న రీజన్ ఏంటి? సో ఒకటి ప్రాఫిట్ బుకింగ్ అండి. ఎందుకంటే ఇయర్లో దాదాపుగా మనకి 55% వరకు గోల్డ్ పెరిగింది లాస్ట్ 11 మంత్స్ నుంచి 12 మంత్స్ నుంచి చూసుకుంటే. సో ఒకసారిగా ప్రాఫిట్ బుకింగ్ అయితే ఎవరైతే ఆ లెవెల్లో కొనుక్కున్నారో వాళ్ళందరూ కూడా ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నట్టుగా మనకి తెలుస్తుందండి. ఎందుకంటే ఎక్కువగా డిజిటల్లో బాగా ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. అంటే ఈటీఎఫ్స్ ద్వారా, గోల్డ్ ఈటీఎఫ్స్ ద్వారా బాగా ఇన్ఫ్లోస్ అనేవి సెప్టెంబర్లో కూడా బాగా వచ్చాయండి. సో వాళ్ళందరూ కూడా కొంచెం ప్రాఫిట్ బుకింగ్కి వెళ్ళినట్టుగా మనకు కనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఈ ట్రేడ్ టెన్షన్స్ కొంచెం ఇండియాకి పాజిటివ్గా ఉన్నాయి. అంటే ఇప్పుడే కొత్తగా మేము కూడా చూస్తున్నాం, న్యూస్ వస్తుంది, ఇండియా మీద అయితే 50% టారిఫ్స్ వేశారు, ఇప్పుడు అది 15%కి చేస్తారు అనే గుడ్ న్యూస్ అనేది మార్కెట్లో బాగా చక్కర్లు కొడుతుందండి. అది అఫీషియల్గా ఇంకా రాలేదు కానీ బట్ ఇట్ వాజ్ చాలా వరకు తగ్గించవచ్చు. అంటే 50% నుంచి 20% వరకు తగ్గించినా మనకి అది పాజిటివ్ మనకి. సో ఈ ట్రేడ్ వార్స్ అనేవి కొంచెం మన ఇండియాతో ఎస్పెషల్లీ ఇలా, అలానే చైనాతో కూడా ఆయన కొంచెం నెమ్మదిగా ట్రేడ్ వార్లని కొంచెం తగ్గించుకుని నెగోషియేషన్స్లో వెళ్ళేటట్టుగా మనకి కనిపిస్తుంది. ఆ గుడ్ న్యూస్తో కొంచెం గోల్డ్ అనేది మనకి ఈజ్ అనేది కనిపిస్తుందండి. ఎందుకంటే ఇంత పెరిగిన తర్వాత ఒక దగ్గర అయితే కన్సాలిడేట్ అవ్వాలి. సో నెక్స్ట్ ఏంటంటే అందరూ ఆలోచించేది ఇంకా తగ్గిపోతుందా, దట్ ఈస్ వాట్ అందరూ మమ్మల్ని కూడా అదే అడుగుతున్నారు. మేడం ఇంకా తగ్గిపోతుందా, ఇప్పుడు 1,25,000 వరకు వచ్చేసింది, 1,20,000 అయిపోతుందా, 1,00,000 అయిపోతుందా, ఇదే అందరి డిస్కషన్ ఇదే జరుగుతుందండి. బట్ థింగ్స్ ఏంటంటే ఇంకా అంత క్లియర్గా అయితే లేవు. మేబీ ఇక్కడ కొంచెం కరెక్షన్ వచ్చినా సరే మళ్ళీ గోల్డ్ అయితే అదే స్టడీగా ఉండబోతుంది. ఎందుకంటే దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఒకవైపు ఏంటంటే యూఎస్లో ఇంకా ఆ షట్ డౌన్, గవర్నమెంట్ షట్ డౌన్ అనేది 4th వీక్ వచ్చింది, ఇంకా అది కంటిన్యూ అవుతుంది. సో దిస్ ఈస్ ద లాంగెస్ట్ షట్ డౌన్ ఇన్ ద యూఎస్. ఇంత లాంగెస్ట్గా యూఎస్ గవర్నమెంట్ ఎప్పుడూ షట్ డౌన్ అవ్వలేదు, అది ఇంకా కంప్లీట్ కూడా కాలేదు. సో ఇంకా ఆ రిస్క్ అయితే ఇంకా ఉంది. మ్యామ్ ఇక్కడ ఇంకోటి కూడా, ఏదైనా జియో పొలిటికల్ ఇష్యూస్ కావచ్చు, లేకపోతే ట్రంప్కి సంబంధించి రష్యా వాళ్ళది కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో దానికి ఏమంటారు, దానివల్ల ఏమైనా ఇంపాక్ట్ పడిందా? అదేనండి చెప్తున్నాను కదా, ఇంకా ఈజ్ అయితే అయిపోలేదు. అంటే ఇప్పుడు ఏదైతే గోల్డ్ అనేది ఒకసారిగా తగ్గిందో అది ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చు. కొంచెం యూఎస్ ఇండియా టెన్షన్స్ కొంచెం నెగోషియేషన్స్ అనొచ్చు. బట్ ఏంటంటే కంప్లీట్గా అయితే తగ్గిపోలేదని చెప్పొచ్చు అండి. ఇంకా ఏవైతే ఈ రేర్ ఎర్త్ మినరల్స్ గురించి యూఎస్ చైనా ఇంకా చాలా టెన్స్డ్గానే ఆ రేర్ ఎర్త్ మినరల్స్ గురించి అయితే ఆ టెన్షన్స్ అయితే ఇంకా నడుస్తూనే ఉన్నాయి. సో అదేం జరుగుతుందో తెలియదు. అలానే ఫెడ్ రేట్ కూడా, అంటే యూఎస్లో ఇన్ఫ్లేషన్ బాగా పెరుగుతుంది ఈ ట్రేడ్ వార్స్ వల్ల అంటున్నారు. దాని రిపోర్ట్ ఇంకా మనకి 2-3 డేస్లో రాబోతుందండి. సో ఎప్పుడైతే అక్కడ నుంచి ఇన్ఫ్లేషన్ డేటా వస్తుందో, ఆ ఇన్ఫ్లేషన్ కానీ పెరిగిందంటే మళ్ళీ గోల్డ్ పెరుగుతుంది. సో ఇవన్నీ మీరు గమనించుకుంటూ ఉండాలండి. ఎందుకంటే మనకి డేటా వస్తూ ఉంటుంది, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే రిస్క్ అనేది మార్కెట్లో బాగా గ్లోబల్ ఎకానమీలో పెరుగుతుందో మళ్ళీ గోల్డ్ పెరుగుతుంది. సో ఏదో ఇప్పుడు తగ్గింది కదా మళ్ళీ ఇంకా తగ్గుతుంది అనేది అయితే మేము ఖచ్చితంగా చెప్పలేమండి. బట్ 1,20,000 వరకు అయితే రావచ్చు. మేము ఇక్కడ ఇంకోటి కూడా, గత 10 రోజులతో పోల్చుకుంటే అప్పుడున్న బంగారం రేటు ఇప్పుడున్న రేట్ ఎంత, అసలు యాక్చువల్ ప్రైస్? అదే అసలు మనకి అంటే మనం హైయెస్ట్ ప్రైస్ చూసుకున్నట్లయితే మనం అంటే ఔన్స్లో డాలర్స్లో మాట్లాడుకుంటే ఒక $100 అయితే అంటే 4,320 పైన డాలర్స్ పర్ ఔన్స్ ఇంటర్నేషనల్ మార్కెట్లో ఉన్నది. ఇప్పుడు 4,200 అంటే $100 పర్ ఔన్స్ అయితే తగ్గిందండి. మన ఇండియాలో కూడా దానికి తగ్గట్టుగా మనం కూడా ప్రైస్ కరెక్షన్ అనేది ఇక్కడ కూడా మనం చూసాము. 1,33,000 వరకు మనం హైయెస్ట్ ప్రైస్ చూసాము. ఇప్పుడు ఇది 1,25,000 అంటే దాదాపుగా ఒక 10,000 అనేది మనకి ఇప్పటి వరకు హైయెస్ట్ నుంచి పీక్స్ నుంచి చూసుకున్నట్లయితే ఇంకా తగ్గింది. సో ఇక్కడ నుంచి ఏంటంటే మంచి సపోర్ట్ లెవెల్ అయితే 1,20,000 పర్ 10 grams అయితే కనిపిస్తుంది. రెసిస్టెన్స్ లెవెల్ అయితే 1,30,000-32,000 రాగానే అక్కడ సెల్ చేస్తున్నారు. సో దిస్ ఇస్ ద రేంజ్ వాట్ వీఆర్ సీయింగ్. రెసిస్టెన్స్ ఏమో 1,30,000-31,000 దగ్గర అక్కడ నుంచి సెల్లింగ్ అనేది మొదలు పెడితే బయింగ్ అనేది మేబీ 1,20,000-1,10,000 నుంచి మళ్ళీ రావచ్చు. సో ఎవరైనా కొనుక్కోవాలి అంటే ఇంకా తగ్గుతుంది అని కాకుండా కొంచెం ఆ పోర్షన్స్లో
స్టేజెస్లో ఈ 1,20,000 నుంచి అక్యుములేట్ చేసుకుంటూ వెళ్తే బాగుంటుందండి. ఇక్కడ ఇంకొకటి అసలు యాక్చువల్గా గోల్డ్ ప్రైస్ అంటేనే మనకు ఎంత తీసుకున్నా కానీ అది ఇన్వెస్ట్మెంట్ కిందికి అని చెప్పేసి అయితే మన ఇండియన్ సైకాలజీ ప్రకారం అనుకుంటుంటాం. సో ఇప్పుడు తీసుకుంటే అది కస్టమర్స్కి ఇన్వెస్ట్మెంట్ లానేనా లేకపోతే భారం పడుతుందా అసలు? లేదండి, ఎప్పుడైనా సరే గోల్డ్ అనేది రిస్క్ని హెడ్జ్ చేస్తుంది. అన్సర్టనిటీస్ అంటే మన లైఫ్లో ఏమైనా ఇష్యూస్ వచ్చినా, ఫైనాన్షియల్ ఇష్యూస్ వచ్చినా మనం ముందు గోల్డ్ వైపే చూస్తాం. ఎంత సింపుల్గా అర్థం చేసుకున్నాం చూడండి. ఏదైనా ఇష్యూస్ వచ్చిందంటే అమ్మయ్య గోల్డ్ ఉంది, మనం బ్యాంకుకి వెళ్ళి లోన్ అయినా తెచ్చుకొని లిక్విడేట్ చేసుకోవచ్చు. ఎక్కడ ఇండియాలో మనం ఎక్కడా కూడా ఇంత గోల్డ్ పెరిగినా అమ్మినా ఎక్కడా కనపడలేదు, ఎవరు అమ్మడం లేదు. మేబీ కొండం ఆపేశారు కానీ ఏదో ప్రాఫిట్ బుక్ చేసుకుందో అమ్ముదామని ఎవరు అయితే లేరండి. ఎందుకంటే ఇక్కడ మనం గోల్డ్ చూసే విధానం వేరుగా ఉంటుంది ఇండియాలో. ఇక్కడ ఏంటంటే ఒక లిక్విడిటీ లాగా మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఏదైనా అవసరం వచ్చింది, అత్యవసరం వచ్చింది, ఇంట్లో ఏదో ఎమర్జెన్సీ వచ్చింది, గోల్డ్ ఉన్నట్లయితే మనకి ఇమీడియట్గా దాని నుంచి మనకి రిలీఫ్ వస్తుంది, దానిలో నుంచి గోల్డ్ లోన్ తెచ్చుకోవచ్చు. ఇలా వెళ్ళాము అంటే మనం క్యాష్ రూపంలో అమౌంట్ తెచ్చేసుకొని మనం ఆ సమస్య ఏదైతే వచ్చిందో దాంట్లో నుంచి మనం బయటికి రావచ్చు. ఆ విధంగా గోల్డ్ని మనము అక్యుములేట్ చేసుకుంటూ వెళ్ళిపోతాము. ఇప్పుడు కొత్తగా ట్రెండ్ ఏంటి చూస్తున్నామంటే ఈటీఎఫ్స్లో పెడుతున్నారు. ఫిజికల్ గోల్డ్ అనేది కొంచెం టఫ్ అయిపోతుంది కదండి. ఇప్పుడు 10 గ్రాములు తెచ్చుకోవాలంటే అంత అమౌంట్ ఎవరి దగ్గర ఉంటుంది. అదే మీరు గోల్డ్ ఈటీఎఫ్స్లో 1000 రూపాయలు ఉండి ఇన్వెస్ట్ చేయొచ్చు కదా. వీఆర్ నాట్ మిస్సింగ్ అవుట్. అదొక ఫీలింగ్ ఉంటుంది, ఓకే నేను కూడా గోల్డ్లో ఇన్వెస్ట్ చేశాను, నేను కూడా గోల్డ్ని బై చేశాను అనేది. మేము కూడా ఇప్పుడు దంతరాస్ రోజు మేము కూడా గోల్డ్ కొన్నాము, కానీ గోల్డ్ ఈటీఎఫ్లో కొన్నాము. గోల్డ్ ఈటీఎఫ్స్లో, గోల్డ్ సిల్వర్ ఈటీఎఫ్స్లోని బై చేసాం. వెళ్ళి షాప్కి వెళ్ళి ఫిజికల్గా కొనేటట్టు లేవు కదండి. ఏమొస్తుంది చెప్పండి, ఓ 50,000 పెట్టినా ఏ చిన్న రింగు కూడా రావట్లేదు. సో ఇలా ఈ విధంగా ట్రెండ్ అయితే మారిపోయిందండి. అంతా కూడా మన ఇండియన్స్ ఆలోచించే విధానము, ఇన్వెస్ట్మెంట్ నెమ్మదిగా మారిపోయింది. ఇలా ఫిజికల్ గోల్డ్ కాకుండా డిజిటల్ గోల్డ్ కొంటూ దాన్ని ఇన్వెస్ట్ చేసుకుంటూ అందరికీ ఇప్పుడు ఒకటి అర్థమైందండి, కనీసం 8 to 10% రిటర్న్స్ ఇస్తాయి పర్ యానం గోల్డ్లో పెట్టుకుంటే. అదే మనం వేరే దగ్గర పెట్టుకుంటే ఇప్పుడు ఎఫ్డి కానీ అది కానీ 6% కదండి. ఇంకా రేట్లు తగ్గుతూ ఉన్నాయి, ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించేస్తుంది బాగా ఆర్బీఐ. సో ఇక్కడ చూస్తే 5% 6% వస్తుంది పర్ యానం. అదే గోల్డ్ అయితే బాగా పెరుగుతుంది. అసలు లాస్ట్ 3 years నుంచి చూసుకున్నట్టయితే ఏ ఎసెట్ క్లాస్కి రానంత రిటర్న్స్ వచ్చాయి. 40% పెరిగి ఈ ఇయర్ కూడా 50% పెరిగింది. సో డెఫినెట్లీ వై నాట్ అని చెప్పి అందరూ కూడా గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. బట్ ఇన్వెస్ట్ చేసే విధానం అయితే కొంచెం మారిపోయిందండి. షాప్స్లో కన్నా మనకి ఈటీఎఫ్స్ రూపంలో, డిజిటల్ రూపంలో బాగా కొంటున్నారు. మేము కూడా అదే ప్రమోట్ చేస్తున్నాం. గోల్డ్ కొనండి, ఈటీఎఫ్స్లో కొనండి, బట్ నాట్ ఎవ్రీథింగ్. అంటే మీ దగ్గర 1,00,000 రూపాయలు ఉంటే 1,00,000 రూపాయల్లో గోల్డ్ పెట్టమని మేమైతే చెప్పట్లేదు. 1,00,000 రూపాయలు ఉంటే 20,000 పెట్టండి. సో మ్యామ్ ఇక్కడ ఇంకొకటి, నిన్న 3,300 ఈ రోజు 10,000 దాకా వచ్చింది. మరి రేపటికి ఏమైనా తగ్గే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? సో తగ్గే అవకాశాలు అనేది ఏంటంటే ఇక్కడ నుంచి కన్సాలిడేట్ అంటే ఒక్కసారిగా అంటే ఒక యుఫోరియా లాగా బై చేశారు అందరూ గోల్డ్ని. ఒక రకంగా కాదు, అంటే సెంట్రల్ బ్యాంక్స్ బై చేసేసాయి, తర్వాత ఇన్స్టిట్యూషన్స్ బై చేసాయి. ఒక రకమైన రిస్క్ వచ్చిందండి, అంటే ఒక రకమైన అన్సర్టనిటీ అందరూ ఫీల్ అయ్యారు. ఏంటి ఈ ట్రేడ్ వార్ ఎంతవరకు వెళ్తుంది, ఈ గ్లోబల్ అన్సర్టనిటీస్ ఎంతవరకు వెళ్తాయి, జియో పొలిటికల్ టెన్షన్స్ ఏమవుతున్నాయి, డీడాలరైజేషన్ అంటున్నారు, డాలర్కి వాల్యూ తగ్గిపోతుంది అంటున్నారు, కరెన్సీస్ మీద నమ్మకం పోయింది. ఇంక ఏ నమ్మకం మిగిలింది చూడండి. స్టాక్ మార్కెట్ పెడితే కూడా ఫీల్ అవుతున్నారు, అన్సర్టైన్ గా ఫీల్ అవుతున్నారు. సో ఎక్కడ కూడా భరోసా లేదు, ఎక్కడ మనీ పెట్టాలన్నా సరే భరోసా లేదు. సో అందుకనే ఓకే ఇవన్నీ కొంచెం తగ్గేంత వరకు ఒక దగ్గర పార్క్ చేసుకోవాలి కదా, ఒక క్లారిటీ వచ్చేంత వరకు ఒక పర్టికులర్ అసెట్ క్లాస్ ఏదైనా పెట్టుకుందాము. అంతా మళ్ళీ క్లియర్ అయిన తర్వాత మనకు ఇష్టమైన దాంట్లో, ఇప్పుడు రియల్ ఎస్టేట్ కూడా అలానే ఉంది కదండి. మీరు ఏది చూసుకున్నా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు అన్నట్టుగా ఉంది. సో అందుకనే గోల్డ్లో పెట్టేసి ఉంచుదాము, ఏదైనా ఆపర్చునిటీ ఉంటే మళ్ళీ దాన్ని లిక్విడేట్ చేసుకొని మళ్ళీ అందులోకి వెళ్దాము. అలా అందరూ గోల్డ్లో ఇన్వెస్ట్ చేసుకొని గోల్డ్లో పార్క్ చేసుకోవడం వల్ల ఈ విధంగా పెరిగిందండి. ఎప్పుడైతే మళ్ళీ మీకు ఆపర్చునిటీ వచ్చిందనుకోండి, ఏం చేస్తారు, మళ్ళీ దాన్ని లిక్విడేట్ చేసేసుకొని అమ్మేసుకొని మీరు ఇల్లు కొనుక్కుంటారు, లేదు బిజినెస్లో పెట్టుకుంటారు, లేదు ఇంకేదైనా వాడతారు. బట్ ఆపర్చునిటీ వచ్చేంత వరకు యూ విల్ వెయిట్. ఇప్పుడు గోల్డ్లో కూడా అదే జరుగుతుంది. క్లియారిటీ వచ్చేంత వరకు, అంటే గ్లోబల్ అన్సర్టనిటీస్ కొంచెం తగ్గేంత వరకు అందరూ అందులో హోల్డ్ చేస్తున్నారు. ఎప్పుడైతే ఇంకా ఇక్కడ నుంచి ఏమవుతుందో రేపు తెలియదు కదండి. మళ్ళీ ఏదైనా ట్రంప్ ఏ స్టేట్మెంట్ ఇస్తారో తెలియదు, ఎప్పుడు ఎలా జరుగుతుందో తెలియదు, ఇమీడియట్గా మళ్ళీ గోల్డ్ పెరుగుతుంది. సో గోల్డ్ పెరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, తగ్గడానికి తక్కువ అవకాశాలు ఉన్నాయి. సో వచ్చిన ఆపర్చునిటీని ఏదైనా తగ్గింది అంటే మనం కొంచెం కొనుక్కోవడం మంచిది. అంటే ఇప్పుడు మీకు ఇంటర్నేషనల్ ఇష్యూస్ వల్ల ఏదైనా అంటే ఇండియన్ ఎకనామిక్ మీద ఏమైనా ప్రభావం పడుతుంది అంటే గోల్డ్ రేట్ పెరగడం కావచ్చు, తగ్గడం కావచ్చు, దాన్ని ఎలా వివరిస్తారు అసలు?
సో ఇదంతా అందరూ అంటే మనం ఇండియన్స్ అందరం ఏమనుకుంటామంటే దంతెరాస్ వచ్చింది, దివాళీ వచ్చింది, పెళ్లిళ్ళ సీజన్ వచ్చింది, గోల్డ్ పెరిగింది. అదేమీ కాదండి. ఇదంతా కూడా గోల్డ్ అంతా కూడా ఇంటర్నేషనల్ కమోడిటీ. ఇంటర్నేషనల్ రీజన్స్ వల్లే పెరుగుతుంది, ఇంటర్నేషనల్ గ్లోబల్ రీజన్స్ వల్లే తగ్గుతుంది. సో ఇప్పుడు ఇంటర్నేషనల్ రీజన్స్ అన్నీ మనకి ఇప్పుడు కనపడుతున్నాయి. ఇప్పుడు యూఎస్లో ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తూ ఉంటుంది, తగ్గిస్తే గోల్డ్ పెరుగుతుంది. యూఎస్లో కొంచెం కన్సర్న్స్ ఉన్నాయి, ఎకనామిక్ కన్సర్న్స్ ఉన్నాయి, డెట్ బాగా పెరుగుతుంది, ఇన్ఫ్లేషన్ బాగా పెరుగుతుంది, ఎకనామిక్ స్లో డౌన్ అనేది జరుగుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే మళ్ళీ గోల్డ్లో పెట్టడం స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే డాలర్లో పెడితే సేఫ్గా లేదు, యూఎస్ బాండ్స్లో కూడా సేఫ్గా లేదు అని చెప్పి యూఎస్ ఎకానమీలో కూడా ఉన్న మనీ అంతా కూడా గోల్డ్కి వెళ్తుంది. సో దీనివల్ల ఏంటంటే రిస్క్స్ పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా గ్లోబల్ ఫ్యాక్టర్స్ అనే గోల్డ్ చుట్టూ ఉన్నాయని చెప్పొచ్చు. రైట్. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం, చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఈరోజు షేర్ చేసుకున్నారు. సో చూసారు కదా, షార్ట్ టైంలో గోల్డ్ తగ్గింది, ఇట్స్ ఓకే. బట్ ఈ షార్ట్ టైంలో తగ్గినంత సేపు మాత్రమే ఏదైనా గోల్డ్, ఆయన తర్వాత కూడా ఈ 2-3 రోజుల్లో తగ్గే అవకాశాలు ఉంటాయి. తర్వాత ఒక్కసారిగా గోల్డ్ రేట్ ఎప్పుడు పెరుగుతుందో ఏంటో కూడా మనకు అసలు అది అర్థం చేసుకోలేని పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంటర్నేషనల్ ఇష్యూస్ అలా ఉన్నాయని కూడా మనకి ఇక్కడ తెలుస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో శ్వేత గంగాధర్, హిట్ టీవీ, ఎర్రగడ్డ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.